సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు పెద్ద వెంకటరమణ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, అట్లా ఈ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లానే బీసీ అభివృద్ధి వందనాలు కూడా తెలియజేస్తాం. మిత్రులారా, ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, ఈ మాటలకి కట్టుబడి బయటికి పోయి పని చేస్తామా అని అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఎవ్వరు చేయగలుగుతున్నారు. ఎందుకు అనుకుంటున్నా అంటే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. వారి వారి కుటుంబాలు, వారి తల్లిదండ్రులు సంపాదించిన చరాస్తులు లేవు. వారి తల్లిదండ్రులు కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ కుటుంబాలను రక్షించుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు, కుటుంబ పిల్లల్ని బ్రతికించుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు. అట్లాగనే ఇప్పుడు ఉన్నటువంటి మనం కూర్చున్న వాళ్ళందరం కూడా మన తల్లిదండ్రులు ఏ విధంగా ఆర్థిక ప్రతిపత్తి లేకుండా, ఆర్థిక అభివృద్ధి లేకుండా పెరిగారు, మనం అందరం కూడా అదే స్థానంలో ఉన్నాం. కాబట్టి బయటికి పోయి చెయ్యాలంటే, బయటికి పోవాలంటే అనేక రకాల ఇబ్బందులు, నోటితో చెప్పగలిగిన ఇబ్బందులు ఉన్నాయి, నోటితో చెప్పలేని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ రెక్టిఫై చేసుకొని బయటికి వెళ్ళి నిలబడాలా, కలబడాలంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1982లో పిడిఎస్యు జెండా పట్టుకొని రోడ్డెక్కి 2020 దాకా అందుట్లో దెబ్బలు తిని, తన్నులు తిని, కేసులు పాలై, జైలు పాలై ఉన్నటువంటి నేను సరే ఇక్కడ ఇంటికి ఎంతమంది ఉన్నారు నాకైతే తెలియదు, కానీ నేను 2001లో టీఆర్ఎస్ జెండా పట్టుకొని 2014 తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా తన్నులు తిని, దెబ్బలు తిని, జైలు పాలైనటువంటి నేను ఈ రోజు కూడా ఇక నేను ఏ స్థితిలో ఉంటానో, ఎట్లా ఉంటానో మీరే గ్రహించాలని చెప్పి కోరుతున్నాను, మీరే ఆలోచించాలని కోరుతున్నాను. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే ఒక బీసీ బిడ్డగా పుట్టడమే నేను చేసిన తప్పు. మమ్మల్ని ఎవరైతే ఈ పాత బస్ స్టాండ్ దగ్గర కొట్టారో, దగ్గరుండి కొట్టారో, వాళ్ళకి మంత్రి పదవులు వచ్చింది, వాళ్ళకి ఎమ్మెల్సీలు వచ్చింది. కానీ ఉద్యమం చేసినటువంటి వాళ్లకు మార్కెట్ డైరెక్టర్ పోస్ట్ కూడా ఇవే, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పోస్ట్ కూడా ఇవే. అందరం గొడవ చేస్తే ఇస్తామని రామజగ్గారావు పేరు రాసి లాస్ట్లో ప్రకటించి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, హరీష్ రావు వచ్చి ప్రమాణ స్వీకారం చేయించేటప్పుడు ఆ జగ్గారావు పేరు బదులు ఇంకో పేరు రాశారు. మాకు ఎన్ని గుణపాఠాలు, మాకు ఎన్ని అనుభవాలు, రామజగ్గారావు పేరు మార్చి వేరే పేరు రాశారు. కాబట్టి నా ఉద్దేశం, నా అభిప్రాయం, నా వ్యక్తిగత రాష్ట్ర బడ్జెట్ అప్పుల్లో ఉందని చెప్తున్నాను. నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కష్టం ఎంత పని చేస్తే అంతే వేతనం ఇవ్వాలని ఒక చట్టం ఉందా? వేతన చట్టం ఉందా లేదా? ఉంది కదా. వేతన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం జీతాలు ఇచ్చే ప్రభుత్వం ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఒకసారి గెలిచి ఉండి ఆ తర్వాత ఓడిపోయి ప్రజాప్రతినిధిగా లేకపోయినా వాడు చచ్చినంత కాలం పెన్షన్ ఎందుకు ఇస్తుంది? వాడు చచ్చిపోయినంతే కాలం ఎందుకు పెన్షన్ ఇస్తుంది? పనిచేయడు, ఏం చేస్తుందో తెలియదు. 5 ఏళ్ళు 60 సంవత్సరాలు ఉద్యోగం చేసిన వాళ్ళు పెన్షన్ ఇస్తారు. చారి గారు నేను రావడానికి ఒక అర్ధగంట పడుతుంది. ఆ తర్వాత ఒక పాట, ఉద్యోగస్తులు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారి మనసు స్థిమితం ఉండదు, సక్రమంగా పని చేయరు, సక్రమంగా పాఠాలు చెప్పరు అనే కదా వారి రిటైర్ చేసేది, రిటైర్మెంట్ వయసు ఇచ్చింది. ఈ రాజకీయ నాయకులు ఇవాళ జానారెడ్డికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, కేశవరావుకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, వాడు నిజాయితీగా రాజకీయాల్లో పనిచేస్తారని మనకు పదవులు ఇచ్చారా? లక్షల జీతం ఇస్తున్నారా? దేనికోసం? ఇట్లా డబ్బులు మొత్తం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ
ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. 7 లక్షల కోట్లు ఆయన చేసిపోయిండు, 150 కోట్లు నేను చేసిన ఈ 14 మాసాలు అంటే ఎవరి సొమ్ము చేశారు? 4,25,000 రూపాయలు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి జీతం తీసుకుంటుండు. ఎవరి డబ్బులను తీసుకుంటున్నారు వీళ్ళు? ఒక్కొక్క శాసనసభ్యుడికి 5 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు, 1,52,25,000 రూపాయలు జీతం ఇచ్చి ఇంకా ఎలవెన్స్లతో సహా 5 లక్షల రూపాయల జీతాలు ఎవడబ్బ సొమ్ము తీసుకుంటున్నారు వీళ్ళు? ఆ జీతాలు తీసుకోవడం కోసం వీళ్ళు ప్రజాప్రతినిధులుగా పోటీ చేశారా? డబ్బు ఎవడి పాలైంది? ఇవాళ అసెంబ్లీలో 42 మంది రెడ్డిస్ ఉన్నారు, 43 మంది ఉన్నారు. 1,30,000 మంది ఉన్నారు. ఆల్మోస్ట్ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కారణం మనం ఎందుకు పోలేకపోతున్నాం ఆ దిశగా? దీనికి అంతిమ లక్ష్యం ఎక్కడ బ్రేక్ పడిందంటే రాజ్యాంగం రాసిన రోజునే బ్రేక్ పడింది. ఇవాళ కాదు, రాజ్యాంగం ఎప్పుడైతే ముద్రించారో ఆనాడే బ్రేక్ పడింది. ఎందుకు పడింది? ఎస్సీలకు ఎస్టీలకు జనాభా తక్కువ ఉంటే రాజకీయ రిజర్వేషన్ రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు ఎక్కువగా ఉన్నటువంటి ప్రజలు ఆనాడు కాకపోతే 50% లేకపోవచ్చు, 40% ఉండొచ్చేమో, ఇంకా కొద్ది తక్కువ ఉండొచ్చేమో, మేము పుట్టలేదు అన్నాడు. ఆ తక్కువ ఉన్న పద్ధతి ప్రకారమైన రాజ్యాంగంలో రాజకీయ రిజర్వేషన్ బీసీలకు పొందుపరిచారా? కారణం ఆ రాజ్యాంగం రాసినటువంటి పెద్దలు గొప్పవాడే, మనమేం తప్పు అంటలేదు, తీసివేయడం లేదు. కానీ ఆ తర్వాత 100 సార్లు రాజ్యాంగాన్ని సవరించారా? 106 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. అందుట్లోనైనా పార్లమెంటులో ఉన్నటువంటి బీసీ ఎంపీలు కానీ, అసెంబ్లీలో ఉన్నటువంటి బీసీ శాసనసభ్యులు కానీ మా రాజకీయ వాటా మాకేదని అడిగారా? ఒక్కడే అడిగినా? ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇట్లా ఆర్థిక ప్రతిపత్తి మొత్తం, డబ్బులు మొత్తం కూడా ఇట్లా కొల్లగొట్టుకొని పోతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఒక ప్రాజెక్టు కట్టాలంటే ప్రణాళికలు వేస్తావు, కోట్ల రూపాయలు, ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో చెప్తావు. అది కాకుండా రేట్లు పెరిగినాయని 10%, 20% పెంచి వాళ్ళ కమిషన్ల కోసం డబ్బులు ఆ విధంగా కూడగట్టే ప్రయత్నం చేస్తాం. కారణం అదే కాకుండా వాగ్దానాలు చేసినటువంటి ఈనాడు అసెంబ్లీలో మేము గెలిస్తే ప్రజలకు ఏమిస్తామో చెప్పిన మ్యానిఫెస్టోలో పెట్టినటువంటిది ఎన్ని అమలు చేశారు, ఇంకా అమలు చేయకుండా ఎన్ని ఉన్నాయి? అమలు చేయకుండా ఉన్నటువంటి ఎన్ని రోజుల్లో అమలు చేస్తారో ఏమైనా శ్వేతపత్రం ఇవ్వగలరా? ఇచ్చారు. ఇటువంటి మొత్తం ఎందుకు జరిగింది ఇదంతా అంటే మనమే ఓట్లు వేసాం, మనమే సింహాసనాలు ఎక్కించాం. ఎక్కించిన తర్వాత వారు ఇష్టం వచ్చినట్టు ఉంటే ఆ పార్టీలో ఉంటాడు, లేకపోతే ఇంకొక పార్టీలో పోతాడు, లేకపోతే ఇంకొక పార్టీలో పోతాడు. ఎందుట్లో పోతాడో ఎవరికి తెలియదు. 5 సంవత్సరాల దాకా ఆయన మందరించే పనే లేదు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన కథ. ఎందుకంటే రాజకీయ నాయకులకు 5 సంవత్సరాలకు ఒకసారి పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో వాడు పాస్ అయితే అసెంబ్లీకి పోతారు, ఫెయిల్ అయితే ఇంటికాడ కూర్చుంటారు. ఫెయిల్ అయినా పెన్షన్ వస్తుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇది రాజ్యాంగ చట్టం, ఇది రాజ్యాంగ పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిగతుల్ని బీసీలు అభివృద్ధి పొందాగా, బీసీలు బాగుపడే విధంగా, బీసీలు ఆలోచించే విధంగా, బీసీలు ముందుకు పోవడానికి, బీసీలు నిలబడటానికి, బీసీలు కలబడటానికి ఏం కావాలా? గుండె ధైర్యం కావాలా? ఆర్థిక తెగింపు కావాలా? గుండె ధైర్యం కావాలి. ఒక చిన్న విషయం చెప్తా. ఒక మంత్రో, ఒక అసెంబ్లీ శాసనసభ్యుడు, ఒక మంత్రో ఎవరో ఒకళ్ళు వస్తా ఉంటే మన బీసీలు ఫోటో తీసి ఈ ఖమ్మం చుట్టుపక్కల మొత్తం ఫ్లెక్సీలు కడతారు. కారణం అదే మన బీసీ నాయకుడు వస్తే ఫ్లెక్సీలు కడతారా? బీసీలు కడుతున్నారా? కారణం మన మీద మనకే అసూయ, మన మీద మనకే కోపం. ఇవాళ 24,000 ఓట్లు ఉన్నటువంటి ఎమ్మెల్సీలో మనమంటే చదువు రాదంటే ఏలు ముద్ర కావడం, గొచ్చిపోయడం, గోచి పెట్టుకొని తిరిగేటోడం. చదువుకున్న పంతుడు, బీసీ పంతుడు 16,000, 17,000 ఉన్నాయి కదా.
ఒక బీసీ ఎమ్మెల్సీని గెలిపించారా? ఎంత ద్రోహం! బీసీ ఎమ్మెల్సీ ఏ స్థానంలో ఉన్నా 5వ స్థానం 6వ స్థానంలో ఉన్నారు. కారణం ఎట్లా ఈ బీసీలు ఎట్లా బాగుపడతారు, ఎట్లా అభివృద్ధి చెందుతారు, ఎట్లా ముందుకు పోతారని చెప్పి ఆలోచన చేస్తున్నాం మనం. ఎందుకంటే మనలో ఉన్న లోపాలను మనం సరిదిద్దుకోకుండా, మన యొక్క స్పష్టత కలిగినటువంటి అవగాహన మనం పెంచుకోకుండా, మన ఆలోచన సరళిని మనం మార్చుకోకుండా, బీసీల అభివృద్ధి కావాలనే ఆకాంక్షను ముందు పెట్టకుండా, మనం గుండె నిండా అది నింపుకోకుండా, బీసీల అభివృద్ధి కావాలని చెప్పని ఎటువంటి సదస్సులు ఎన్ని పెట్టినా బీసీలు ముందుకు రారు, బీసీల అభివృద్ధి కారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీనికి సంబంధించి అన్న మనం రారంటనో బాగానే ఉంది, ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది అని కూడా నిన్ను అడగవచ్చు. చేయటానికి ఒకే ఒక కోణం. ఇవాళ ఖమ్మం జిల్లాలో, ఖమ్మం నియోజకవర్గంలో సుమారుగా 3,25,000 ఓట్లు ఉన్నాయి. అంతేనా? సుమారుగా 3 లక్షల పైచిలుకు. 3 లక్షలు ఎంతమంది ఉన్నారు బీసీలు? ఇవాళ 50% ఈనాడు గవర్నమెంట్ ఇచ్చే లెక్కల ప్రకారం లెక్కేసిన ఎంతమంది ఉన్నారు? 2 లక్షల పైచిలుకున్నారు. 2 లక్షల పైచిలుకు. 3 లక్షల మందిలో 2 లక్షల పైచిలుకున్నారు. 2 లక్షల పైచిలుకులో ఒక కుటుంబానికి 4 సభ్యులు లెక్కేసిన సుమారుగా 50 కుటుంబాలు ఉంటాయి. ఒక్కొక్క కుటుంబానికి 4 నేద్దాం, 50 కుటుంబాలు ఉంటాయి. ఈ 50 కుటుంబాల్లో 40 కుటుంబాలు ఖచ్చితంగా వారం వచ్చేపాటికల ప్రతి ఆదివారం మటన్ కొనుక్కొని తింటారా? ఒక్క కేజీ మటన్ 1000 రూపాయలు. 40,000 కుటుంబాలు. ఎన్ని డబ్బులు అయితే అండి? ఎన్ని డబ్బులు అయితే? ఒక్క ఛాయ్ తాగితే 20 రూపాయలు. ఒక్కరోజు కులం కోసం, జాతి కోసం, బీసీ అభివృద్ధి కోసం ఒక 4 రోజులు ఛాయ్, నెలకు 10 రోజులు ఛాయలో పనిచేద్దాం తప్ప. ఈ కోణంలో ఆర్థిక పరిపుష్టిని కూడా ముందు పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నా విజ్ఞప్తి, నా ఆలోచన, నా వ్యక్తిగత అభిప్రాయం. దీంతో ఎంతమంది కలిసి వస్తారో, ఎంతమంది కలిసి రారో నాకు తెలియదు, కానీ నా వ్యక్తిగత అభిప్రాయం డబ్బు ఖచ్చితంగా కీలకమే. తెలుగు వెంకటరమణ ఇక్కడ సదస్సు పెట్టిందంటే ఆ బ్యానర్ కొట్టిస్తే 400 కావాలి. ఈ కరపత్రాలు వేస్తే, ఈ కలర్ కరపత్రాలు 1000 కరపత్రాలు కొట్టిస్తే 1500, 1600, 1000 కరపత్రాలు కావాలి. ఈ మంచిర్యాల బాటిల్ డబ్బా తెస్తే 10 రూపాయలు కావాలి. ఈ 3 సమోసాలు కావాలంటే 3,000, 15 రూపాయలు. ఒక్కొక్క వ్యక్తి 15 రూపాయలు ఖర్చు పెట్టే సమోసాలు వచ్చినాయి. అవునా కాదు? ఇవన్నీ వెంకటరమణ ఒక్కడు పెట్టలేడు. ఎందుకు పెట్టలేడు? ఆయనకు ఆ శక్తి లేదు. ఆ కుటుంబ నేపథ్యం అది కాదు. వాళ్ళ నాన్నోడు దొరలు కాదు, వాళ్ళ నాన్నోడు సంపాదించి లేరు. ఒకవేళ సంపాదించి ఉంటే వెంకటరమణ మనస్తత్వానికి వసపెట్టి అన్నోడేమో, అమ్మి పెట్టినోడేమో కాదు. అది లేదు వాళ్ళు పెట్టడానికి. ఇవన్నీ ఎవరు ఇవ్వాలా? ఎక్కడి నుంచి వస్తాయి? నీకు ఆకలి అయితే నువ్వు అన్నం తింటావు, నీకు జ్వరం వస్తే నువ్వు టాబ్లెట్ వేసుకుంటావు. అవునా కాదు? అట్లనే ఈ బీసీ ఒక కులం అనేటువంటి ఆకాంక్ష, అభిప్రాయం గుండె నిండా నింపుకోవాల్సిన అవసరం. అన్ని కులాలు ఖమ్మం జిల్లాలో మొత్తం కలిపి 36 కులాలు ఉన్నాయి. 36 కులాల కంటే ఎక్కువ లేవు. సంచార జాతులు కూడా 8 కులాలే ఉన్నాయి. సంచార జాతులు 40 కులాలు, 50 కులాలు మొత్తం మేము కలుపుతాం, బీసీలో కలుపుతామన్నారు. ఎవరైనా మాట్లాడారా? బీసీలలో ఎస్సీల కంటే తినడానికి తిండి లేని దరిద్ర రేఖకు దిగవనున్న బీసీ కులాలు ఉన్నాయి. వాళ్ళ ఎస్సీలు కలపడం చూద్దాం, వాళ్ళ ఎస్సీలలో కలపడం చూద్దాం. కలుపుతారు. సంచార జాతులు 40 కులాలు బీసీలో కలిపారు కదా రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ కలిపింది కదా. అంతకంటే నీచంగా దరిద్ర రేఖకు దిగవన తినడానికి తిండి లేని బీసీ కులాలు ఉన్నాయి. వాళ్ళ దేశంపై ఎస్సీలో కలిపి ఆ ఎస్సీ ఓటాలు వాళ్ళకి ఇస్తారా? ఎటువంటి పొరపాటు, గ్రహపాట్లు ప్రజలై కావు, పరిపాలించే పాలకుని. కాబట్టి పరిపాలించే పాలకులు కలిగినటువంటి పాలకులు ఏ కుర్చీ మీద కూర్చుంటారో మనం కూడా ఆ కుర్చీ ఎక్కినాడే ఇవన్నీ అమలు జరుగుతాయి. ఆ కుర్చీ మీద కూర్చున్నాడే ఇవన్నీ అమలు జరుగుతాయి. లేకపోతే జరిగే పరిస్థితి లేదు. రేపు ఖమ్మం జిల్లాలో 3 జనరల్ సీట్లు అండి. ఒకటి
కొత్తగూడెం, ఒకటి ఖమ్మం, ఇంకోటి వచ్చి పాలేరు. రేపు ఇంకా పెరిగితే ఇంకోటి 2 జనరల్ పెరుగుతాయేమో. బీసీలందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరూ ఏకమై అన్న ఎస్సీ మీకు రిజర్వేషన్లో సీట్లు వచ్చినాయి, అక్కడ ఉన్న బీసీ మొత్తం కూడా నియోజకవర్గంలో మీరు ఎస్సీ తరపున రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ్యక్తుల పక్షాన పోటీ చేసిన వ్యక్తికి మీకు అక్కడ ఓట్లు ఇప్పిస్తాం. మా బీసీ ఓట్లు, ఇక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ ఓట్లు అన్ని కూడా ఈ జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేస్తారు. మీరు ఖచ్చితంగా ఓట్లు వేయండి, అందరం గెలుస్తాం, అన్ని హక్కులు సాధించుకుందాం. అందరం కూడా మన రావాల్సిన బడ్జెట్ని బీసీల వైపు, ఎస్సీ, ఎస్టీల వైపు, మైనార్టీల వైపు తెచ్చుకొని అభివృద్ధికి బంగారు బాటలు వేసుకుందాం అని చెప్పి ఆలోచనతో ఈ విషయాలను గుండె నిండా నింపుకొని ముందుకు పోతే గెలవరా? గెలుస్తారా? గెలవరా? కాబట్టి ఆ ఆలోచనతో ముందుకు పోవాలని అతి కొద్ది రోజుల్లో సమయం చెప్పడం లేదు, కానీ ఖమ్మం జిల్లాలో పెద్ద బహిరంగ సభ ఒకటి పెట్టబోతా ఉన్నాం. ఆ బహిరంగ సభకు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు 4-5 కులాల వాళ్ళే వచ్చారని నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా. ఇంకా ఎక్కువ మంది వచ్చారేమో తెలియదు. ఒకవేళ 4-5 కులాల కంటే ఎక్కువ వస్తే కూడా క్షమించండి. వచ్చిన కులస్తులందరూ కూడా మీ నాయకులు ఇక్కడికి వచ్చింది, మీ కులస్తులందరూ కూడా ఎక్కడెక్కడ బలంగా ఉన్నారు వారందరినీ తరలించే, ఆ సభకు తరలించే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. ఆ సభతో ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ చక్రాలు మారే దిశగా ఏర్పాటు చేయాలనేది ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా అందరూ ముందుకు పోవాలని, రాజ్యాధికారాన్ని లక్ష్యంగా పనిచేయాలని, మాకు కోటా ఇవ్వండి, మాకు లోన్లు రాలేదు, పెన్షన్ రాలేదు అనేటువంటి దిశగా ఆలోచించొద్దని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. మీకు ఒక్క విషయం చెప్పాలా, బీసీలకు ₹1,00,000 చొప్పున గత ప్రభుత్వం ఇచ్చింది. కానీ పాలేరు నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గానికి ఒక్కళ్ళ కూడా రెండోసారి, మొదటిసారి ఇచ్చింది, రెండోసారి మాత్రం ఒక్కళ్ళ కూడా ఈ 2 నియోజకవర్గాల్లో ఇవ్వలేదు. రెండోసారి ఆ ₹1,00,000 ఇక్కడ 300